.dol.gov.లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ వేజ్ డేటాలోకి వెళ్ళండి. వేజ్ డేటాలోకి వెళ్తే OFLC వేజ్ సెర్చ్ అని కొట్టారనుకోండి, దీంట్లో మీకు ఇక్కడ నుంచి అన్ని రకాల డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, సెలెక్ట్ ద డేటా సర్వీస్. ఇప్పుడు ఏ ఇయర్లో ఎంత శాలరీస్ ఉన్నాయి అనేది ఇప్పుడు 2026, 25 to 26 చెప్పాను కదా, ఎవ్రీ జూన్ జూలైకి శాలరీస్ పెరుగుతూ ఉంటాయి. సో కిందది 24, 25 మీరు కావాలంటే కంపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు రెండు ఓపెన్ చేసుకొని రెండు స్క్రీన్ షాట్లు పక్క పక్కన పెట్టుకొని అప్పుడు ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది దాని ప్రకారం ఎంత పెంచబోతున్నారు అనేది కూడా కంపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను 2026 ఈ ప్రెసెంట్ పెరిగినటువంటి ఏదైతే మన జూలైకి పెరిగినటువంటి రూల్స్ ఏమున్నాయో అవి చూద్దాం. శాలరీస్ ఇండస్ట్రీ, ఆల్ ఇండస్ట్రీ అని సెలెక్ట్ చేసుకుందాం. ఇందులో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఏదో జస్ట్ అప్రాక్సిమేట్ ఒకటి చూపిస్తాను మీకు. మీరు ఇక్కడ సాఫ్ట్వేర్ డెవలపర్ అని కొట్టండి ఫర్ ఎగ్జాంపుల్. సో నేను సాఫ్ట్వేర్ డెవలపర్స్ తీసుకున్నా. స్టేట్ వచ్చేసి ఏదో ఒకటి పికప్ చేసుకుందాం. ఏం పికప్ చేసుకుందాం అంటే సరే ఫ్లోరిడా పికప్ చేసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మీరు ఏ స్టేట్ ఉంటే ఆ స్టేట్ మీరు చెక్ చేసుకోవచ్చు. కౌంటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏదో ఒక మీకున్న రిలవెంట్ చూసుకోండి. నేను అప్రాక్సిమేట్ ఏదో జస్ట్ సింపుల్గా చూపిస్తున్నా. బే కౌంటీ సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, చేసుకున్న తర్వాత మీరు ఇంకేమైనా సెర్చ్ క్రైటీరియా కావాలంటే మార్చుకోవచ్చు, లేదు అంటే జస్ట్ సబ్మిట్ కొడితే రైట్ వచ్చింది. చూసారా, ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను కొంచెం స్క్రీన్ పెద్ద చేస్తాను. నేను ఇక్కడ చూస్తే మీకు లెవెల్ 1 వేజ్ వచ్చేసేసి అవర్లీ అయితే $35 పే చేయాలి ఆ పర్టికులర్ జాబ్కి.